జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును కేటాయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు సంబరాలు చేసుకుంటున్నారు. అనేక ప్రాంతాల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. నెల్లూరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీర మహిళలు జన సైనికులు సంబరాలు జరుపుకున్నారు. జనసేన పార్టీకి గాజు గారు గుర్తించడంపై దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ లైవ్లో అందిస్తారు. రహీం, మొత్తానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించడంతో ఒకవైపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి గాజు గ్లాసు ఇప్పటికే ఈసీ నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఈ యొక్క కేక్ కటింగ్లతో పాటు జన సైనికులు జనసేన నేతలంతా కూడా ఈరోజు సంబరాలు అంబరాలు అంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరుకు సంబంధించినటువంటి సిటీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. ఈరోజు జనసేన పార్టీ దశాబ్ద కాలం నుంచి కార్యకర్తలంతా కూడా ఈరోజు పార్టీని నమ్ముకొని ఈరోజు కూటమి ప్రభుత్వం కీలకంగా వ్యవహరించినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఈరోజు వివిధ రాజకీయ పార్టీల సరసన ఈరోజు జనసేన పార్టీని ఎన్నికల గుర్తు కేంద్ర ఎన్నికల సంఘం కూడా గుర్తించడంతో ఒక్కసారిగా కూడా ఈరోజు ఆనందదాయకమైనటువంటి విషయంగా చెప్పుకుంటున్నారు. సో మనతో పాటు ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ఒకసారి మన విజువల్స్లో కూడా చూద్దాం. ఈరోజు వందలాది సంఖ్యలో కార్యకర్తలు కూడా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి ఈ కేక్ కటింగ్ చేసుకొని స్వీట్స్ కూడా పంచుకున్నారు. ఎందుకంటే దశాబ్ద కాలంగా కూడా జనసేన పార్టీ ఈరోజు ఒంటరిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు ఈరోజు అండదండలుగా తోడు నీడైనటువంటి జనసేన కార్యకర్తల యొక్క విజయోత్సవంతో ఈరోజు భారత ఎన్నికల ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం యొక్క గుర్తింపు లభించడంతో వీళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడుతోంది. సో మనతో పాటు దుగ్గిశెట్టి సుజయ్ బాబు నగర అధ్యక్షులు ఉన్నారు. ఒకసారి ఆయనతోనే మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సుజయ్ బాబు గారు, చెప్పండి, ఎంతో కాలంగా ఈరోజు పవన్ కళ్యాణ్కి వెన్నుదండలు అందించినటువంటి మీలాంటి కార్యకర్తలు ఈరోజు చివరి వరకు కూడా ఈరోజు మీ ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నారు. ఈరోజు ఎప్పుడెప్పుడు అనేది ఆశించినటువంటి ఎన్నికల సంఘం కూడా గుర్తు లభించడంతో గాజు గ్లాస్కి ఈరోజు ప్రధానంగా మీరేమంటారు చెప్పండి? నిజంగా మేము చూసుకున్నట్లయితే ఒక ఆనందదాయకమైన క్షణం, ఒక మధురానుభూతి. నిన్న రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం ఏ రోజైతే ప్రకటించి అన్ని పార్టీల సరసన రాజకీయ పార్టీగా రికగ్నైజ్డ్ పార్టీగా ఈరోజు జనసేన పార్టీ నిలబడడం, అదేవిధంగా గాజు గ్లాస్ గుర్తుని రీజనల్ రికగ్నైజ్డ్ పార్టీగా మాకు ఈ గాజు గ్లాస్ గుర్తును అందించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా అధినాయకుడి శ్రమ, మా అధినాయకుడి కళ 10 సంవత్సరాల క్రితం తన విలాసవంతమైన జీవితాలని సైతం వదిలేసి ఆయన ప్రజల కోసం ఏదో చేయాలనే తలంపుతో ఈరోజు రాజకీయ పార్టీని రావడం, ఆ రాజకీయ పార్టీకి ఆ రోజు ఎన్నోసార్లు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 150 మందితోనే మేము పార్టీ మొదలుపెట్టాను అని. ఈరోజు కొన్ని లక్షల మంది, కోట్ల మంది జనాభా ఆయన వెనకాల నిలబడుకొని ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడనే ధైర్యంతో, పవన్ కళ్యాణ్ ఉన్నారనే నమ్మకంతో ఈరోజు మాకు కేంద్రం స్థాయిలో నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక తగ్గ గౌరవం ఇవ్వడం ఈరోజు మాకు నిజంగా మాకు అభిమానుల నుంచి మొదలై ఈరోజు రాజకీయంగా మాకు ఆయన నటుడుగా ఉన్నప్పుడు మేము అభిమానిగా మా ఈ ప్రసారాన్ని మొదలుపెట్టాం. ఈరోజు రాజకీయ నాయకుడు స్థాయికి మమ్మల్ని చేర్చింది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు అటువంటి విశిష్టమైన వ్యక్తి కోసం మేము పనిచేయడం, ఆయన వ్యక్తి కాదు ఒక శక్తి అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొంచెం లేటుగా అయినా ఒక దశాబ్ద కాలం పాటు మమ్మల్ని ఎంత నిరీక్షించినా ఆయన కొంచెం ఇప్పుడు రానున్న రోజుల్లో ఒక శక్తిగా మారి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని శాసించే దిశగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎదగడం, అదేవిధంగా ఈరోజు మేము ఏదైతే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో 21 స్థానాల్లో, అదేవిధంగా 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే అవుట్ 100% స్ట్రైక్ రైట్ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈరోజు 100% స్ట్రైక్ రైట్తో ఒక రాజకీయ పార్టీ నిలబడింది, గెలిచింది అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి విధానాలు ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు ప్రజల్లో మా మనిషి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన గుండెల్లో తీసుకొని వచ్చి ఇక్కడ మైండ్తో స్టార్ట్ చేశారు. అందరూ పవన్ కళ్యాణ్ గారిని చూడడం, ఈరోజు గుండెల్లో పెట్టుకున్నారు మా దేవుడు పవన్ కళ్యాణ్ గారిని. ఈరోజు పార్టీ రికగ్నైజ్ అయ్యి ఈరోజు ఈ దిశగా ముందరకేస్తుంది. మొన్నటి వరకు వైసీపీ నేతలు అయ్యుండొచ్చు, అసలుకి సింబల్ లేనటువంటి పార్టీ జనసేన పార్టీ అని చెప్పి అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఏమి ఇవ్వబోతున్నారు రిపీట్ వాళ్ళకి?
ఆల్రెడీ 151లో 5 తీసేసి 11 చేశారు. ఈసారి 1 చేసే దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అది కూడా జరుగుతుంది తొందరలో. హిస్టరీ విల్ రిపీట్స్. ఎందుకంటే మాకు ఆ రోజు 1 సీట్ వచ్చిందని చెప్పి ఎవరైతే పిచ్చి పిచ్చి కారు కోతలు కూసి అసెంబ్లీ గేటు తాకినని చెప్పి మాట్లాడిన నోరులన్నీ ఒక్కసారి మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కసారిగా అబ్బురు పడే విధంగా, అందరూ ఆశ్చర్యపోయే విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకుంది. రానున్న రోజుల్లో 29 ఎన్నికలు గడుస్తున్న కొద్దీ 151 మధ్యలో 5 చేసి 11 చేసాం. ఆ 1 కూడా చెరిపేసి 1వ స్థానానికి వాళ్ళని పరిమితం చేసే దిశగా మా అడుగులు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నానండి. సో మనతో పాటు కోవూరు ఇన్ఛార్జ్ చెప్పేది శ్రీనివాసరెడ్డి ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఈరోజు ఎంతో కాలంగా మీరు నిరీక్షిస్తున్నటువంటి ఎన్నికల సంఘం నుంచి ఒక గుర్తు అయితే వచ్చేసింది. ఈరోజు గాజు గ్లాస్ని రిజర్వ్ చేయడం పట్ల మీరేమంటారు? యాక్చువల్లీ గతంలో గాజు గ్లాస్తో పోటీ చేసినప్పుడు ఆ రోజు మాకు ప్రజలు కొంతవరకు మనల్ని తెలిపారు. మధ్యలో గాజు గ్లాసు డిస్టర్బ్ అవ్వడం జరిగింది. కానీ ఈరోజు గాజు గ్లాసు రికగ్నైజ్ అవ్వడం అనేది యావత్ రాష్ట్ర జన సైనికులందరికీ ఎంతో ఆనందదాయకమైన విషయం. దీనికి పవన్ కళ్యాణ్ గారి కృషి, శ్రమ కేవలం ముక్కుసూటిగా మనిషి ప్రజలకి ఏవైతే కావాలో డిప్యూటీ సీఎం అయిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను అయిపోయాను, పదవి వచ్చింది, విలాసవంతమైన జీవితం అప్పట్లోనే ఉన్నా కూడా, ఇప్పుడు అధికారం వచ్చినా కూడా ఈ రోజుకి కూడా ప్రజల మధ్యలో ఉండి ఆయన శ్రమ, ఆయన సేవ, ఆయన ఫలితమే, కృషి ఫలితమే ఈరోజు మా ఈ గుర్తు రికగ్నైజ్ అవ్వడానికి కారణం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పండి, ఈరోజు ప్రధానంగా వీర మహిళలు కూడా మనతో ఉన్నారు. మీరు ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎంతో కాలంగా, దశాబ్ద కాలంగా పవన్ కళ్యాణ్ వెంట నడిచారు. ఈరోజు వీర మహిళలుగా మీరు ఎలాంటి అనుభూతి పొందుతున్నారు? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. 10 సంవత్సరాలు ఆయన కష్టాన్ని చూసాము, ఆయన బాధలను చూసాము, ఆయన వదిలిపెట్టి వచ్చిన విలాసవంతమైన జీవితాన్ని చూసాము. అలానే ఆయన అనుభవిస్తున్న ప్రజల్లో ఒక వ్యక్తిగా, ఒక నాయకుడిగా ఈ రోజున స్థిరపడి ఒక పార్టీని నిలబెట్టుకోగలిగారంటే అంత గొప్ప నాయకుడిని ఈ రోజు వరకు కూడా మేము చూస్తున్నాం. ఎందుకంటే డిప్యూటీ సీఎం అనేది గతంలో నేను పుట్టిన కాడి నుంచి కూడా ఎవరిని కూడా నాకు తెలుసులేదు. కానీ ఈ రోజున సీఎం కంటే కూడా డిప్యూటీ సీఎం పేరు ఎక్కువ వినిపిస్తుంది. కారణం ఆయన యొక్క ఆశయ సిద్ధాంతాలే కదా, ఆయన నిజాయితీ, ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల ఆయనకుండే ఒక బాధ్యతని జనాలు గుర్తించారు, గౌరవిస్తున్నారు. అందువల్ల ఆ పార్టీలో ఆయనతో పాటు మేమందరం కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా పండగ చేసుకుంటున్నాం. సో డిప్యూటీ సీఎంకే వెన్ను తెచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటున్నారు. జన సైనికులంతా కూడా ఈరోజు ప్రధానంగా వీర మహిళలు సైతం కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. మరొక వీర మహిళ అంతా ఉన్నారు. అలే గారు చెప్పండి, ఈరోజు ప్రధానంగా మీరంతా దశాబ్ద కాలంగా ఆయనతో పాటు నడిచారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడం జరిగింది. ఈరోజు ఒక ఎన్నికల సంఘమే గుర్తింపు లభించడం గాజు గ్లాస్కి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామన్నా. ఎందుకంటే మొరిగిన ప్రతి కుక్క నోరు మూసే విధంగా ఈరోజు మాకు గాజు గ్లాసుని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నుంచి మీకు ఒక గుర్తింపు అనేది లేదు, మీ పార్టీకి ఇప్పుడు దాకా ఒక గుర్తు అనేది లేదు అని చెప్పి ఇప్పుడు దాకా ఎంతోమంది కారుకుత్తలు కూశారు. వాళ్ళందరూ ఒక్కసారిగా నోరు మూసుకునే విధంగా మాకు ఈరోజు ఈ గాజు గ్లాసుని కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి మేడం, ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు వీర మహిళలుగా ఎంతో కాలంగా ఈరోజు జనసేన పార్టీని కనిపెట్టుకున్నారు, మీరేమంటారు? మాకు చాలా హ్యాపీగా ఉందండి. మేము 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తున్నాము, కష్టంలో ఉన్నాము, సంతోషంలో ఉన్నాము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవునందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చాలామంది అన్నారు గాజు గ్లాసు పగిలితే ముక్కలు అవుతుందని, కానీ ప్రతిపక్షాన్ని గాజు గ్లాసు ముక్కలు చేసింది. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మా పార్టీకి గాజు గ్లాసు గుర్తింపు రావడం చాలా హ్యాపీగా ఉంది. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు సుజయ్ బాబు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఏర్పడి చాలా హ్యాపీగా ఉంది. ఇంకా రెట్టింపుని ఉత్సాహంతో మేము పార్టీకి పనిచేస్తామని ఈ మీడియా ముందు తెలియజేసుకుంటున్నాం. ఇది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన సైనికులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. వివిధ పార్టీ కార్యాలయాల్లో రాష్ట్రంలో ప్రధానంగా జన సైనికులు, జన నేతలంతా కూడా ఈరోజు ఎంతో కాలంగా, దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చిందంటే కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సిటీలో ఉన్నటువంటి దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసుకొని ఈరోజు వీర మహిళలు అయ్యుండొచ్చు, జనసేన నేతలు, కార్యకర్తలంతా కూడా ఒక పండగ వాతావరణం అయితే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి ఏపీలో 21కి 21 స్థానాల్లో గెలిచిన తర్వాత 2 పార్లమెంట్ స్థానాల్లో గెలిచినటువంటి ఏకైక పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే ఒక జనసేన పార్టీ. సో అలాంటి జనసేన పార్టీకి ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించడం, జనసేన పార్టీకి సంబంధించినటువంటి గాజు గ్లాసును రిజర్వ్ చేసిన తర్వాత ఈరోజు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి జన సైనికులంతా, పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం అయితే ప్రస్తుతం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయ్యుండొచ్చు, పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి
ఏవైతే మెంబర్స్ అంతా కూడా వాళ్ళ టీం అంతా కూడా ఈరోజు 10 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ఏకంగా ఆయన ఒక్కడే నడిచినటువంటి పార్టీ, ఆయన వెనకాల ఒక్కొక్కరు ఈరోజు వందలాది వేలాది లక్షల సంఖ్యలో చేరినటువంటి ఈ పార్టీని ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఒక 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు గెలిపించినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ అనే డిప్యూటీ సీఎంకు ఈరోజు జేజేలు పలుకుతున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కనపడతా ఉంది. ఇది ప్రస్తుతం గాజు గ్లాస్కు సంబంధించినటువంటి అప్డేట్ పై